అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ 6 నెలలు. రచయిత అరవింద గారు. ఇక కథలోకి వెళితే, నేను కూడా వస్తాను అంది సీత తలెత్తి నన్ను చూస్తూ. సూట్ కేసులో నా బట్టలు సర్దుతోంది. నాకు ఢిల్లీ వెళ్ళాల్సిన పని ఉంది. అప్పటిదాకా సీతనే చూస్తున్న నేను వెంటనే నా చూపుల్ని మరలించుకున్నాను. వీలు కాదు, నాకు 2 రోజులు మీటింగ్ ఉంది, తీరిక ఉండదు. ఒక్కతెవు హోటల్లో ఉండి ఏం చేస్తావు అన్నాను. సీత మళ్ళీ మాట్లాడలేదు. మిగిలిన షర్టులు, సేవింగ్ సెట్ లోపల పెట్టి పెట్టె మూసేసి లాక్ చేసింది. కొత్తల్లో ఏవైనా భేదాభిప్రాయం వస్తే వాదనకి దిగేది. ఇప్పుడు మాట్లాడటం తగ్గించేసింది. ఇది నాకు బాగుండలేదు. అయినా నేనేం చేయలేకపోతున్నాను. నాకు ఆఫీస్ పని ఒకరోజే ఉంది, 2వ రోజు పని లేదు. రవికాంత్ ఇంట్లో అతనితో గడపటానికి నిశ్చయించుకున్నాను. ఆత్మ పరిశీలన చేసుకోవాలనుకుంటున్నాను. సీత నా పక్కన దగ్గర ఉంటే అది సాధ్యం కాదు. వీలైతే ఈ విషయం రవికాంత్తో చర్చించాలి. సీతతో నా పెళ్ళై 6 నెలలైంది. ఈ 6 నెలలు మెరీనా దీపాలతో మెరిసిపోతోంది. రకరకాల మనుషులతో కలకలంగా ఉంది. సముద్రపు కెరటాల్ని చూస్తూ కొంచెం దూరంలో కూర్చున్నాను నేను. ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి కెరటాలు ఆగకుండా. ఎన్నాళ్ళ నుంచి జరుగుతోందో ఈ లీల. మనసులో ఆశ్చర్యం. సముద్రాన్ని ఎన్నిసార్లు చూసినా ఆశ్చర్యం కలుగుతూనే ఉంటుంది. కొంచెంసేపు ఆ సముద్రపు కెరటాలలో పాదాలు తడుపుకుంటూ ఆడుకొని వచ్చి కూర్చుంది సీత. నేను ఇంకా కెరటాల వైపే చూస్తున్నాను. నా చిన్నప్పుడు ఒకసారి విశాఖపట్నంలో సముద్రంలో పడిపోయాను. ఎవరో రక్షించారు. చచ్చిపోవలసింది అంది నా వైపు చూస్తూ. చచ్చిపోయినా బాగుండేది అనిపించిన క్షణమైనా నా ఊహకి వెంటనే ఉలిక్కిపడ్డాను. నేనెందుకు ఇట్లాగా మారిపోయాను బాధగా అనుకుంటున్నాను. హాయ్ సీత, ఎవరో ఆనందాశ్చర్యాలు మేళవించిన కంఠంతో పలకరిస్తున్నారు. అటు తిరిగి చూశాను. ఎవడో వీడు, ఆకర్షణీయంగా ఉన్నాడు. వేషం బాగా వేశాడు. డబుల్ బుల్ షర్టు, స్టైలిష్గా దువ్విన జుట్టు. ఓ గౌతమ్ అంది సీత. ఆ మొహంలో సంతోషం కప్పు నిండిపోయి పొర్లిపోతున్నట్లు. అతను మా పక్కనే కూర్చున్నాడు. రియల్ సర్ప్రైజ్, నిన్ను ఇక్కడ చూస్తానని అనుకోలేదెప్పుడు అంది సీత. ఎర్త్ ఈజ్ రౌండ్, నేను అనుకోలేదు. ఇక్కడ ప్రోగ్రాం ఉండి వచ్చాను అన్నాడతడు. ఇతను గౌతమ్, చాలా బాగా పాడతాడు, ప్రోగ్రామ్స్ ఇస్తుంటాడు. ఈయన మావారు రాజశేఖర్, పరిచయం చేసింది సీత. నమస్తే, మీకు తెలుసునో లేదో సీత చాలా బాగా పాడుతుంది. ఆయనకి తెలీదు. నేను సుశీలనా అంది సీత. నువ్వు ప్రయత్నం చేస్తే కదూ. చెయ్యలేదు. రాజశేఖరం గారి అదృష్టం బాగుంది, ఆయన భార్యవి అయ్యావు అన్నాడు గౌతమ్ నవ్వుతూ. నా అదృష్టం అఘోరించినట్లే ఉంది. భార్య రూపవతి శత్రుహు అన్నారు పూర్వులు. భార్య ఆధునిక యువతి అయితే ఏమిటో నాకిప్పుడు తెలుస్తోంది. రేపు సాయంత్రం ప్రోగ్రాంకి మీరు తప్పకుండా రావాలి. మిమ్మల్ని నా అతిథులుగా ఆహ్వానిస్తున్నాను అన్నారు. అతడి అభ్యర్థన నన్ను లోబర్చుకుంటోంది. వెడదామా అంది సీత నన్ను చూస్తూ. సీత నా వైపు చూస్తోందని తెలిస్తే చాలు నా మనసు కఠినమైపోయి ఉంటుంది. సారీ, మేము రాలేము, ఏమి అనుకోకండి, నాకు మీటింగు ఉంది అన్నాను. ఇట్ ఈజ్ ఓకే అని సీతని చూడగలిగినందుకు మరొకసారి తనని తను అభినందించుకుంటూ వెళ్ళాడు అతడు. ఇంటికి వెడుతూ సీత చెప్పింది, వాళ్ళ నాన్నగారికి సంగీతం చాలా ఇష్టమట. పాడమని ప్రోత్సహించేవారట. ఫంక్షన్స్లో భజన్సు, లలిత సంగీతం పాడుతుండేదట. గౌతమ్తో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్లో పాడిందంట. ఇంకా ఏదో చెప్తోంది. నేను వినటం లేదు, వినలేకపోతున్నాను. పాడటం వరకేనా వీళ్ళ చనువు? ఇంకా నువ్వు అంటోంది వాణ్ణి కసి. మనసులో మంట నన్ను దహించి వేస్తూ. నాకు బాగా చదువుకొని మంచి సంస్కారం, ప్రపంచ జ్ఞానం కలిగి ఉండి ఇంకో మనిషితో
చక్కగా కలిసి బ్రతకటానికి కావలసిన అవగాహన ఉన్న ఆధునిక యువతి అంటే చాలా ఇష్టం, గౌరవం. సీత అట్లాగా ఉండాలని కోరుకున్నాను. అట్లాగా ఉంటుందనుకున్నాను. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆ రాత్రే కాదు, పెళ్ళైన తర్వాత ఇంకా ఎన్నో రాత్రులు. సీత బ్యాంకుకి వెళుతుంది, పోస్టాఫీస్కి వెళుతుంది, అన్ని పనులు చెయ్యగలదు, చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఎవరో కనిపిస్తారు, పలకరిస్తారు, హాయ్ సీత అంటూ. ఎవరు వీళ్ళంతా? ఇట్లాగా ఎంతమంది సీత చుట్టూ? హనీమూన్కి ఊటీ వెళ్ళినప్పుడు ఒకవైపు మేఘమాలికల అందం, ఇంకొక వైపు నేల మీద రంగుల తివాచీలాగా పరుచుకున్న పూల సౌందర్యం. నా మనసులో, నా కళ్ళ ముందర, నా కలల్లో తను ఉండి నాలో నిండి నా గుండె మీద సరిగమలు పలికిస్తూ నా ఉనికిని అందంగా చిత్రిస్తూ సీత నా ఎదుట. నన్ను నేను మర్చిపోయి ఉన్న స్థితిలో ఎవరో మిలిటరీ వ్యాన్ దిగి మా వైపు పరిగెత్తుకొని వచ్చారు. హాయ్ సీత. ఎవరో ధీరేంద్ర కుమారట. నా చేయి గట్టిగా పట్టుకొని, హ్యాపీ టు మీట్ యూ, ఐ కంగ్రాచ్యులేట్ యూ ఫర్ యువర్ చాయిస్. మీరు చాలా లక్కీ, సీతని చేసుకున్నారు. అంత స్వీట్ అండ్ ఇన్నోసెంట్ గాల్ని మీరు ఈ కాలం వెతికినా చూడలేరు అంటూ ఒకటే పొగడ్తలు. ముందర సంతోషం వేసింది, కానీ అంతతో ఆగలేదతడు. అందం ఉండటం అరుదు, అందానికి తెలివి కూడా తోడైతే అది గొప్ప సంగతి. అందానికి తెలివికి మంచితనం కూడా కలిస్తే అది సీత. అద్భుతం, ఆనందం అన్నాడు. విని విని చిరాకు వేసింది. పోనీ తనే చేసుకోకపోయాడా అనిపించేసింది. ఇంతకంటే ఏ గొప్పలు లేనిదాన్ని చేసుకుంటే ప్రాణం హాయిగా ఉండును అనిపించింది. ఇంకా వదిలిపెట్టలేదు. క్యాంటీన్కి తీసుకెళ్ళి కాఫీ ఇప్పించాడు. సీత మీకు చెప్పిందో లేదో, వీళ్ళ పక్క ఇల్లే మాది. సీత నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈ మందార చెట్టుకి ఉరి వేసుకుని చచ్చిపోతా అనేవాడిని. చచ్చిపో అనేది సీత. అలాగా ఊరికే సరదాకి. సరదాట సరదా, వాడి బొంద. అయినా ఈ సీత మొహంలో ఆ ఆనందం గొప్ప ఎందుకు? వాడు వెళ్ళిపోయాక చెప్పింది. ఒట్టి జిడ్డు. ప్రతి ఆడపిల్లతో స్నేహం చెయ్యాలని తహతహ. వీణ్ణెవరు పెళ్లి చేసుకుంటారు? తెల్లవారి గార్డెన్లోకి వెళ్ళటానికి భయం. ఓ పువ్వు తెంపుకొని తయారయ్యేవాడు. సెలవులు వస్తున్నాయంటే భయం, బోరు. వీడు వచ్చే రైలుకి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే బాగుండును అనిపించేది. అంతా నాటకం, బోరట. ఎందుకా అబద్ధాలు? తిరగటానికి, సరదాలు తీర్చుకోవటానికి అందం కావాలా? కులాల అడ్డా. సీతకి తల్లి లేదు సరే, తండ్రి చూస్తూ ఊరుకున్నాడా? మీ డాడీ ఏమీ అనరు అన్నాను ఎట్లాగో నోరు విప్పి. డాడీకి ఆడపిల్లలు పిరికిగా ఉండటం ఇష్టం లేదు. అందరితో బాగా మాట్లాడటం, ఎవరితో ఎట్లాగా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి అంటారు. ఎప్పుడైనా మా అత్తయ్య అనేది, ఇట్లాగైతే నీ కూతురికి పెళ్ళి కాదు అని అంటూ సీత నా వైపు ఓరగా చూసింది. చూస్తుంది, ఎందుకు చూడదు? నన్ను బుట్టలో పెట్టారు మరి. పెళ్ళి ఎందుకు కాదు? నా కర్మకాలి, నేను వాళ్ళకి దొరికాను. ఇటువంటి పిల్లనా నేను పెళ్లి చేసుకున్నాను మనసుపడి. ఆ రాత్రి నేను భోజనం చెయ్యలేదు. సీత బతిమాలింది. నన్ను విసిగించకు, నాకు ఆకలి లేదు అన్నాను. సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా నాకు జాలి వెయ్యలేదు. ఏం చూసి చేసుకుంది నన్ను? సన్నగా పొడుగ్గా ఉంటాను. స్కూల్లో నన్ను గెడకర్ర, ల్యాంప్ పోస్ట్ అనేవారు. పైగా నలుపు కూడాను. ఇంకొకసారి సినిమాకి వెళ్ళాం. అక్కడ ఎవరో దంపతులు కనిపించారు, మధ్య వయస్కులు. ఎప్పుడో ఎందుకో వాళ్ళింట్లో భోజనం చేసిందంట. అన్నీ వివరంగా చెప్పింది, కానీ నేను వినలేదు, వినాలనిపించలేదు. అక్కడికక్కడే వాళ్ళని భోజనానికి రమ్మని పిలిచింది. ఆ కోపంతో తర్వాత నేను నా స్నేహితులిద్దరిని భోజనానికి పిలిచాను. సీతకి కోపం వస్తుందనుకున్నాను. కోపం రాలేదు. చాలా చక్కగా వంట చేసింది సీత. వడ్డన చేసి కబుర్లు చెప్పి మర్యాద చేసింది. ఎంతో గర్వంగా అనిపించింది. కానీ అది నిలవలేదు. ఆ తర్వాత రమణ తరచూ మా ఇంటికి రావటం మొదలుపెట్టాడు. నాకు చిరాకు ఎక్కువైంది. వాడు తమ్ముడు లాంటివాడు అంటుంది. స్నేహితులు ఉండాలట. ఎందుకు? సమస్యలు సృష్టించుకోటానికా? అన్నట్లుగానే స్కూటర్ యాక్సిడెంట్ అయ్యింది. కాలు ఫ్రాక్చర్ అయ్యి నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు రమణే చాలా సాయం చేశాడు.
చూడటానికి అమ్మ వచ్చింది. అత్తాకోడళ్ళకి ఏం గొడవలు వస్తాయోనని భయపడ్డాను. ఏ భేదాలు రాలేదు సరికదా. ఇద్దరికీ స్నేహమైపోయింది. అమ్మ వెళ్ళిపోతూ, సీత బంగారంరా అంది. సీత అమ్మని కూడా బుట్టలో పెట్టింది. బంగారం. ఈ కాలం బంగారం మీదే అందరి కళ్ళు. ఇంతమందికి మంచిదైన సీత నాకెందుకు బాధాకరంగా సమస్యగా తయారయింది? క్షణక్షణం అశాంతితో బ్రతకడం ఎట్లాగా? సీత కూడా బాధపడుతోందని తెలుస్తూనే ఉంది. సుఖపెట్టాలని, బాధ పెట్టకూడదని ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయినా సాధ్యపడకపోతే విడిపోవటం మేలా? నేను వెళ్ళేటప్పటికి రవికాంత్ ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. భార్య లేదు. డ్రింక్ ఆఫర్ చేశాడు. నేను అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు తీసుకుంటాను. ఈవేళ గ్లూమీగా ఉంది. మనసులో మాట రవికాంత్తో చెప్పుకోవాలనుకుంటున్నాను. డ్రింక్ అవసరమనిపించింది. తీసుకున్నాను. నీ శ్రీమతి పుట్టింటికి వెళ్ళిందా? కుశల ప్రశ్న వేశాను. నా మీద కోపంతో వెళ్ళిపోయింది. మళ్ళీ రాకపోవచ్చు కూడాను. తనకి తెలుసు నేను డ్రింకు చేస్తానని, ఆఫీస్ పని మీద ఊర్లకి వెళ్ళాలని. అయినా అస్తమానం వేధిస్తుంది, సాధిస్తుంది అన్నాడు. రవికాంత్ ఇదివరకు ఇంట్లో తాగేవాడు కాదు. క్లబ్బులోనూ పార్టీల్లోనూ తప్ప. ఇప్పుడు ఇంట్లో క్యాబినెట్లో రకరకాల డ్రింక్స్ కనిపిస్తున్నాయి. నువ్వు అవసరాన్ని మించి తాగుతావేమో అన్నాను. అవసరమంటే ఏమిటి? నేను తాగి తమ్మనాలాడను. నా స్టేటస్ చూసుకుంటాను. నా ఇంటికి పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు, బిజినెస్ మ్యాన్స్ వస్తారు అన్నారు. అవును, ఇప్పుడు వీడు పెద్దవాడైపోయాడు. మాలతి తెలిసే చేసుకుంది వీణ్ణి. అయినా ఇప్పుడు భరించలేకపోతోంది. అంటే వీడు తప్పకుండా బరి తెగించి ఉంటాడు. వీణ్ణి మారుద్దామని, మార్చగలనని అనుకొని ఉంటుంది. మార్చలేకపోయింది. అహం దెబ్బతింది. ఎదురు తిరిగింది. కాపురం కూలిపోయింది. తప్పు వీడిదా, ఆవిడదా? సుస్థిరమైన విలువల్ని బట్టి చూస్తే తాగటం గొప్ప నేరం. ఇల్లు గుల్ల, ఒళ్ళు గుల్ల. వీడిదే తప్పు. నీ భార్య సంతోషం కోసం, నీ సంసార సుఖం కోసం నువ్వు డ్రింకు చేయటం మానేయవలసింది, త్యాగం చెయ్యాల్సింది అన్నాను. నువ్వు కూడా నన్ను ఇరిటేట్ చెయ్యకు. నీకసలు సంగతి తెలియదు. దానికి నేనంటే లక్ష్యం లేదు. సరదాలు కావాలి, మగ స్నేహాలు కావాలి. నేను ఊరికి వెడితే ఇంట్లో ఉండదు. ఎక్కడెక్కడికో వెడుతుంది. ఎవరెవరితోనో తిరుగుతుంది. నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా రాత్రి లేటుగా ఎవరో డ్రాప్ చేస్తుంటారు. ఇదంతా కవర్ చేసుకోవటానికి నన్ను తాగొద్దని గొడవలేవదీస్తుంది అన్నాడు. నా ఒంట్లో రక్తం వేడెక్కిపోతోంది. తలలో నరాలు చిట్లిపోతాయనిపిస్తోంది. రవికాంత్ చెప్తున్నదంతా నిజమేనా? ఎంత నిజం, ఎంత భ్రాంతి? ఎటువంటి సుడిగుండంలో పడ్డాడు? బ్రతకటానికి ఎంత సంయమనం కావాలి? నాలో పొంగిన ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకుంటూ, స్టాప్ ఇట్ రవికాంత్, స్టాప్ ఇట్. నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు నీ భార్యని. నువ్వు ఎప్పుడైనా నీ కళ్ళతో చూసావా? నీకేమైనా రుజువు ఉందా? రవికాంత్ సోఫాలో వెనక్కి వాలిపోయాడు. కళ్ళు మూసుకున్నాడు. నేను చూడలేదు, చూడనవసరం లేదు, నాకు తెలుసు అన్నాడు. తెలుసు? ఏమిటి తెలుసు? నాకు పెద్దగా నవ్వాలనిపించింది. రవికి ఏం తెలుసు? నాకు ఏం తెలుసు? రవికాంత్ వెనకాల, నాకు ఎదురుగా ఉన్న గోడ మీద నా మనోనేత్రానికి విస్టావిజన్లో సీత కనిపిస్తోంది. తల ఉంచుకొని పమిట కొంగు కొన నలుపుతూ. నవ్వాలనే అనుకుంటున్నాను, అయినా ఏడుపే వస్తోంది అంటోంది. మనిషికేం తెలుసు? తను సృష్టించుకున్న భ్రమల వలయంలో చిక్కుకొని బయటపడలేక బాధపడటం తెలుసు. నరకాన్ని సృష్టించడం తెలుసు. ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసా? రవిలో నన్ను నేను చూసుకోగలుగుతున్నాను. తెలుసు. నీకు ఏమిటి తెలుసు? తెలుసు అనుకుంటాము, కానీ మనకి ఏమీ తెలియదు. ఆనందంగా ఉండటం అసలు తెలీదు. జీవితాన్ని చేజేతులారా దుఃఖమయం చేసుకోవటమే మనకు తెలుసు. మూఢనమ్మకాలు, సందేహాలు, అనుమానాలు, పంతాలు, అహంకారాలు మనని పట్టి పీడిస్తుంటాయి. మనిషిని ఎదగనీయకుండా, ఆనందంగా బ్రతకకుండా ఉరివేస్తున్నాయి. వాటికి లొంగకూడదు. వీటి నుంచి బయటపడాలి, ఎదిరించాలి, పోరాడాలి, గెలవాలి. వాడికి ఇంకా ఏం బోధించానో, ఏం మాట్లాడానో మనసు నిండా విషాదం, ఆవేదన. నేను మాత్రం ఏం చేస్తున్నాను? అన్యాయం చేశాను. సీతకి న్యాయం చెయ్యాలి, ప్రేమించాలి, ఆనందంగా ఉంచాలి.
సీత గురించి నేను రవికాంత్కి ఏమీ చెప్పలేదు, చెప్పదలుచుకోలేదు. నేను వచ్చే ముందర రవికాంత్ అడిగాడు, నీ పెళ్ళి సడన్గా నిశ్చయమైందని రాశావు. నాకు రావటానికి వ్యవధి లేకపోయింది. నీ భార్య అందంగా ఉంటుందనుకుంటాను. మీరు హ్యాపీగా ఉన్నారనుకుంటాను. అంతా అనుకోకుండా అయిపోయింది. తెలిసిన వాళ్ళు ఈ సంబంధం చెప్తే చూడటానికి వెళ్ళాను. ఒక్కడినే. అమ్మాయి చూడగానే నచ్చింది. వాళ్ళ నాన్నగారి కోసం ఎవరో వచ్చారనుకొని కాఫీ తెచ్చింది. సల్వార్ కమీజ్ వేసుకుంది. ఒక జడ, పై మెరుగులు లేవు. కాఫీ ఇస్తూ నవ్వింది. కళ్ళలో అమాయకత్వం, తెలివి కనిపించాయి. మేము మాట్లాడుతూ ఉండగానే తండ్రికి గుండెలో నొప్పి వచ్చింది. హార్ట్అటాక్. వెంటనే సీత నేను కలిసి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆయన నా చేయి పట్టుకొని, సీత పెళ్ళి నిర్లక్ష్యం చేసి నేను చాలా పొరపాటు చేశాను. నువ్వు నాకు నచ్చావు. నువ్వు సీతని పెళ్లి చేసుకుంటే నేను చాలా సంతోషిస్తాను. నిశ్చింతగా కన్ను మూస్తాను అన్నాడు. నేను వెంటనే ప్రామిస్ చేశాను పెళ్లి చేసుకుంటానని. ఆయన 2 వారాల్లో కోలుకున్నాడు. మా పెళ్ళైపోయింది. రవికాంత్ సరదాగా నవ్వేస్తూ, అయితే నీ పెళ్లిలో చాలా డ్రామా ఉందన్నమాట అన్నాడు. ఈ సృష్టి అంతా చేసి ఆఖరిగా స్త్రీని సృష్టించాడు భగవంతుడు. పురుషుణ్ణి నియమించడానికే. స్త్రీయే గనక లేకపోతే ఈ భూమి మీద పురుషుడు జంతువుగానే మిగిలి ఉండేవాడంట ఒక రచయిత అంటాడు. స్త్రీ పురుషులలో స్త్రీ జాతి బలహీనమైనదంటారు. నిజానికి స్త్రీయే ఉత్తమమైన సృష్టి. సహనం, సౌశీల్యం, త్యాగం, అవగాహన మూర్తిభవించిన వ్యక్తిత్వం స్త్రీది అంటారు గాంధీజీ. కానీ ఈనాడు స్త్రీ సహనం వదిలేసింది. ఎందుకు త్యాగం చెయ్యాలి అని ప్రశ్నిస్తోంది. ఆనాడు సహనం వహించినా, ఈనాడు అసహనం ప్రదర్శించినా ఈ భూమి మీద జీవితం ఆనందంగా ఉండాలనే. సుఖవంతమైన సహచర్యం కోసమే. ఓ స్త్రీ, ఈ పోరాటంలో నువ్వు దిగజారిపోకు. అక్కడే నిలబడు. నువ్వు ఒంటరివి కాదు. నీకు నేను సహకరిస్తాను. జీవితానందం కోసం ఏమైనా చేస్తాను. పురుష జాతినంతటినీ మేల్కొల్పాలని నాలో సరికొత్త ఆరాటం. గేటు తీసుకొని లోపలికి వెళ్ళేటప్పటికి డ్రాయింగ్ రూమ్లో సీత ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. సీత సోఫాలో కూర్చొని ఉంది. అతడు దగ్గర్లోనే నిలబడి ఉన్నాడు. చేతిలో 50 రూపాయల నోటు ఉంది. రిచ్గా ఉన్నాడు చూస్తూ ఉంటే. నన్ను చూడగానే సీత లేచి నిలబడింది. తల వంచుకుంది. కళ్ళు వాలిపోయాయి. శరీరం కంపిస్తోంది. నన్ను చూసి భయపడుతోంది. నమస్కారమండి అన్నాడతడు. నాకేమవుతోంది? బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. రక్తంలో కరుణ విరిగి ద్వేషం ఎక్కిపోతోంది. ఎవరు ఈ ఆపరేషన్ చేస్తున్నది? ఆపండి, ఆపండి. నువ్వు కూర్చో సీత. నమస్కారం. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? మీరు సీతకి స్నేహితులా, బంధువులా అన్నాను. అతడు కొంచెం అతిగా నవ్వుతూ, ఏమీ కానండి, మీ పొరుగింటివాణ్ణి అన్నాడు. పొరుగింటివాడా? ఎప్పుడూ చూడనేలేదు. మనం ఎప్పుడూ కలుసుకోలేదు సార్. మీ పని మనిషే మా ఇంట్లో కూడా చేస్తోంది. నేను నిన్న ఆఫీసులో ఉండగా మా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. సీతగారు వెంటనే వచ్చి ఆవిడని హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. డాక్టర్ ఫీజు అవి 50 రూపాయలయ్యింది. అది ఇచ్చి బాకీ తీర్చుకుంటున్నాను అన్నాడు. నేను మీ అందరి బాకీ తీర్చుకోగలనా? నన్ను నేను క్షమించుకోగలనా? రవికాంత్తో ఏమన్నాను? ఒకవేళ తిరుగుతోందే అనుకో, చవటలాగా వదిలేసి ఊరుకుంటావా? క్షమించలేవా? ప్రేమించలేవా? నీ వైపు తిప్పుకోలేవా అన్నాను. నేనేం చేస్తున్నాను? ఏ తప్పు చెయ్యకుండానే సీత ఎదురు తిరిగితే వస్తానండి. అతడు వెళ్ళిపోయాడు. కూచో సీత. ఇక్కడ కాదు, బెడ్రూంలోకి రా. నా వెనకాల వచ్చింది సీత. నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. అట్లాగా చూడకు సీత. నేను పులిని కాదు. ఇన్నాళ్ళు నిన్ను బాధపెట్టిన మాట నిజమే. అనుమానాలతో వేగిపోతూ నా గుండెని వధ్యశిలగా చేసుకున్నాను. ఎదురుగుండా గిన్నెలో అమృతం ఉన్నా తాగలేని వెధవలుంటారు ఈ లోకంలో. వాళ్ళలో ఒకడిని అయిపోయాను. సీత నా భుజం మీద ఆనుకొని ఏడుస్తోంది. ఏడవకు సీత, ఇంక నిన్ను ఏడవనీయను. సీత కన్నీళ్లు తుడిచాను. నాకు తెలుసు మీ బాధ. కానీ నేనేం చెయ్యను? నేను ఏ తప్పు చెయ్యలేదని చెప్పటం ఎలా? ఏ తప్పు చెయ్యకుండానే, ఏ తప్పు లేకుండానే. ఏది ఎక్కువైనా ఉక్కిరిబిక్కిరవుతాం సీత. నాకు ప్రేమ కావాలి. నువ్వు నన్ను ప్రేమించటం లేదని భయం.
ఎవరినో ప్రేమించి ఉంటావని అనుమానం. నాకు పెళ్ళికి ముందరే ప్రేమించటాలు అవి ఇష్టం లేదు. నా ఫ్రెండు అరుణ ప్రేమించింది. 2 ఏళ్ళు అతడితో తిరిగింది. చివరికి తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. అతడు విషం తాగాడు. ఎట్లాగో బ్రతికించారు. ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు. పెళ్ళి ప్రేమ ఒకచోటే ఉండాలి అంది సీత. ఇప్పటిదాకా మనం మనసులు విప్పి మాట్లాడుకోలేకపోయాం. ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి సీత. అమృతం, విషం, దేవతలు, రాక్షసులు, పూలు, ముళ్ళు. మనం ఏది వెతుక్కుంటే అది దొరుకుతుంది. ఎంత వింత సృష్టి! చివరికి నాకు అమృతం దొరికింది. సీత నా కళ్ళలోకి చూస్తూ నవ్వింది. ఆ కళ్ళలో ఇప్పుడు బాధ లేదు. సంతోషం వెలిగించే దీపాల వెలుగు ఉంది. కోరికలు వర్షించే రత్నాల రాసులున్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.